మనుషుల మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే వాడు మనిషే కాదని నన్ను నానా శాపనార్థాలు పెట్టావుగా. ఆ నమ్మకం ఇప్పుడేమైంది? అది వేరు ఇది వేరు. రెండూ ఒకటే. అయినా నీకు అప్పుడే చెప్పిన నీ ఉంగరంతో నాకు పని లేదని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా శనివారం ఖచ్చితంగా నీ ఉంగరం నీకు ఇస్తాను. అది నా దగ్గర ఉన్నంత వరకు నాకు కూడా భారమే. నువ్వు నమ్మే నీ ఉంగరం మీద ఒట్టు చాలా. ఉంగరం మీద ఒట్టేశావు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను. రేపు శనివారం గుడి దగ్గర ఎదురు చూస్తాను. వచ్చావా సరే సరే, లేకపోతే మీ ఇంటికి వస్తా. అన్నంత పని చేస్తా, గుర్తు పెట్టుకో. రుకు, బాబాయ్ ఏడమ్మా? బాబాయ్ అదిగో అక్కడున్నాడు. వదినా? ఎక్కడికి వెళ్ళావు సీనయ్య? ఏం లేదు వదినా, బండి నీడలో పెడదామని వెళ్ళాను. డాక్టర్ ఏమన్నారు? వెళ్ళమన్నారా? నీకెలా ఉంది ఇప్పుడు? రా వదినా రా. తులసి, 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 లే 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 లే. ఇదిగో కొంచెం ఈ కషాయం తాగు. తాగు తులసి. వద్దయ్యా, మంచినీళ్ళు తాగిన వాంతి వచ్చేలా ఉంది. పద్దు మందులు తీసుకురావడానికి వెళ్ళిందిగా, రాగానే మాత్రలు వేసుకుంటాలే. మీరు దూరంగా కూర్చోండి. తులసి, ఈ దగ్గు మీకు అంటుకునేలా ఉంది. రాని తులసి, నాకు జ్వరం వస్తేనైనా నాకు సేవ చెయ్యాలనే తపనతో నువ్వు బాగుపడతావు. ఏ రోగం వస్తుందో రాని. మీరిలా మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకయ్యా లేని పొనివి కోరుకుంటావు? కోరుకున్నా కొన్ని కుదరవు తులసి. నీలాగా భరించే వాళ్ళకే బాధలు పెడుతుంటాడా భగవంతుడు. వాడికి అదో ఆనందం. చేమ కుట్టినా దాన్ని నలిపేయకుండా చక్కెర పోసేదానివి. నిన్ను ఎంత అవస్థ పెడుతున్నాడో చూసావా? నిన్నేమన్నా? ఆయన నిందించి లాభం లేదయ్యా. మన ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతేలే నాన్న. పద్దకొచ్చిందా? లేదు బాబాయ్, నేను ఉరుక్కుంటూ పోయి తీసుకురానా? నువ్వా? వద్దయ్యా, అదే ఎండలో పోయింది. అంత దూరం నువ్వెందుకు వెళ్తా? పద్దు పోయి చాలాసేపు అయింది, వచ్చేస్తుందిలే. బాబాయ్, ఉమ్. నా తాన 50 రూపాయలు ఉన్నాయి, ఆ, తీసుకుపోయి పిన్నికి సూదేయించుకుని వస్తావా? నువ్వు బాగా చదువుకొని సూదులేసే డాక్టర్ కావాలన్నా? అవుతాను బాబాయ్. అప్పుడు నీకు పిన్నికి జరంత జ్వరం కూడా రాకుండా చూసుకుంటా. అది. ఆహా, అప్పుడు కూడా ఈ దరిద్రం మాకున్నదిలే. నువ్వెప్పుడో డాక్టర్ అవుడు దేవుడి గరిక. ఇప్పుడు దాని పక్కన నిల్చుంటే రోగి అవుతావరా గాడిద. జరగరా పక్కకి. అమ్మా, ఆ ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టమ్మా. బా నువ్వు ఉండవే. ఆ పద్దు రాని 7 అంట్లు ఆడే పడున్నాయి. వంట అంటే గెట్లను తంటాలు పడి చేసిన ఆ అంట్లు కూడా తోమాలంటే నా ఒళ్ళు హూనం అవుతుంది. అదిగో వచ్చింది.
అమ్మా రామ్మ పద్దు ఇంత ఆలస్యమైందే దారిలో ఎల్లమ్మ పుల్లమ్మ ఎవరైనా కలిసినారా ఏంది? దారిలో ఎల్లమ్మ గుడి ఉంది కదా పెద్దమ్మా. అమ్మకు జ్వరం దగ్గు త్వరగా తగ్గిపోవాలని మొక్కుకున్నాను. కుంకుమ కూడా తీసుకొచ్చాను. ఈ మందులు వేసుకుంటే రేపటికల్లా నువ్వు మామూలు అయిపోతావమ్మా. ఈ రోజంతా నీకు అన్నం కాకుండా ఉట్టి బ్రెడ్డే పెట్టమంది డాక్టర్. అమ్మా హ్మ్, నాకు బ్రెడ్ కావాలమ్మా. ఏయ్ పద్దు మీ అమ్మకు 2 ముక్కలు పెట్టి ప్యాకెట్ సరసుకిచ్చేయి. అమ్మకు జ్వరం వచ్చింది కదా పెద్దమ్మా, అన్నం తినొద్దన్నారు. తింటే ఏం కాదులే, డాక్టర్లు గట్లనే చెప్తారంతే. ఇచ్చేయి. ఇచ్చేయమ్మా, మొత్తం ఇచ్చేసాయి. ఇచ్చేయి. మందులు మీ నాన్నకి ఇవ్వు, వేస్తాడు. నువ్వు వచ్చిగా అంట్లు తోము. ముగ్గురు కూర్చుని దీని కథలు చెప్పుకోమాకండి. ఏ సత్యం, నువ్వు 2 ముద్దలు తిని పొలానికి పో. ఇవన్నీ మామూలునేలే. నువ్వు రాయి బిడ్డ. ఏం కాలేదు అక్క, డాక్టర్ ఏమన్నాడు? తీరిగ్గా చెప్తుందిలే, ముందు పక్కకు జరగండి. ఎందుకట్లా గుమిగూడిండ్రు? గాలాడినీరా? సంధ్య ఎట్లున్నదమ్మా ఇప్పుడు? బానే ఉందత్తమ్మా. సిరయ్య, అమ్మా. డాక్టర్ ఏమన్నాడు? ఏం లేదమ్మా, రక్తపోటు తగ్గి చక్కెర వచ్చిందంటమ్మా, విశ్రాంతి కావాలన్నారు. ఇది ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలే? తూనీగ లెక్క ఆ పని ఈ పని అనుకుంటే తిరుగుతూనే ఉంటది. వద్దన్నా వినదు కదా. నాకేం కాలేదత్తమ్మా. ఏమీ కాదే, ముక్కోటి దేవతల ఆశీస్సులు మన ఇంటి మీదనే ఉన్నాయి. రా గురువయ్య. అమ్మా, అంజనం గురువయ్య వచ్చాడమ్మా. రండి. ప్రతీకారగాలులు వీస్తున్నాయి, మంచిది కాదు. మాకు శత్రువులు ఎవరున్నారు గురువయ్య? తన కోపమే తనకు శత్రువు. కక్ష సాధింపు సాధించినట్లు కాదు, నగలు మాయమైంది కూడా ఆ అక్కసుతోనే. నగలు దొంగతనం చేసిందెవరో చెప్పు గురవయ్యా. నేను భగవంతుణ్ణి కాదు తల్లి, ఆయన చూపించిన దారిలో నడిచే బాటసారిని. పోనీ ఆ నగలెక్కడున్నాయో చెప్పండి గురువయ్య. వస్తాయి, వాటంతట అవే వస్తాయి. దొంగ ఎంతమంది జనంలో ఉన్నా అంజనం వేస్తే దొరికిపోతాడు. అలా ఎలా దొరికిపోతారు? మీ దగ్గర ఏదైనా మంత్రం ఉందా? మంత్రాన్ని మించినదే తంత్రం. సరిగ్గా అమలు చేస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. అరిటాకు, బియ్యం, నల్లబట్ట, పసుపు, నిమ్మకాయలు తీసుకురండి. దనా, నువ్వు పోయిగా సామాన్లు తీసుకున్నా పో. అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు, నువ్వే తీసుకురాపో. నేను తెస్తానులే. ఆగు సంధ్య. కడుపుతోటి ఉన్నదానివి, నువ్వు పోవద్దు, నేను పోయి తీసుకొస్తా.
తీసుకో నాయనా. ఇటు రా నాయనా. దొంగ గోడ దూకి రాలేదు. ఈ 4 గోడల మధ్యనే ఉన్నాడు. మేకపోతు గాంభీర్యాన్ని చూపించే దొంగ 3 రోజుల్లో పిల్లిలా వచ్చి లొంగిపోతాడు. గదెట్ల గురవయ్యా? ఇవి అందరి మణికట్టుకు కడతాను. 3 రోజుల వరకు ఈ కంకణాలు చేతికే ఉండాలి. 3వ రోజు దొంగ చేతికున్న కంకణం దానంతరకదే తెగి భస్మం అవుతుంది. కట్టు గురవయ్య. అందరూ వచ్చి కట్టించుకోండి. ఏం మంగా, రా కట్టించుకో. నిన్నే రా. ఏమే సుంకాలు, నాటకం చూస్తున్నావా? కొంపదీసి గా బంగారు నువ్వుగాని తీసినవా ఏంది? వద్దమ్మా, గదే మాట నేనెందుకు తీస్తా? మళ్ళీ వచ్చి కట్టించుకో. నాకేం భయం? కట్టించుకుంటా. గీ చేతి కట్టించుకుంటా, గీ చేతి కట్టించుకుంటా. ఒక చేతికి చాలు, వచ్చి కట్టించుకో.
కట్టించుకోవా? అది చేతికి గాజులున్నాయి పిన్ని. చేతికి గాజులున్నాయా? బుర్రలో తప్పుడు ఆలోచనలున్నాయా? చూసింది చాలు, కట్టించుకో. ఏం త్రిమూర్తులు, నీకు ప్రత్యేకంగా చెప్పాలనా? అంటే అక్క నేను ఈ ఇంట్లోని కాదు కదా అక్క. అది గడప అవతలు ఉన్నప్పుడు, గడపకి ఇవతలు ఉన్నప్పుడు కాదు. అయినా ఇది చుట్టరికాల సమస్య కాదు, పోయిన బంగారానికి ఈ ఇంటి పరువుకి ఉన్న సమస్య. కట్టించుకో. గట్లనే అక్క, నువ్వెట్లంటే గట్లే. అయినా నాకేం భయం, కట్టించుకుంటా. కట్టవయ్య స్వామి. ఆ, కట్టించుకున్నానక్క, నువ్వు చెప్పినట్లే. సుక్కా, అమ్మా నువ్వు కట్టించుకో. నిందలు మోపినారు కదా, కట్టించుకో, పద్ధతిగా ఉంటది. అట్టగేనమ్మా. అత్తమ్మా, నువ్వు కూడా వచ్చి కట్టించుకో. నాకంత అవసరమేముంది? కాటికి కాళ్ళు చాపుకునే వయసు. అత్తమ్మా, ఇది వయసుకు సంబంధించింది కాదు, మాటకు సంబంధించింది.